నిజంగా జగనన్నకి మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్‌పోర్ట్‌లో మొదటి విమానం ల్యాండ్ అవ్వడాన్ని ఈ ఉత్తరాంధ్ర ప్రజలు నిజంగా చాలా సంతోషిస్తున్నారు. జగనన్న కృషి వల్లనే ఇది జరిగిందని కూడా అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజే జగనన్న చెప్పారు 2023లో శంకుస్థాపన చేసినప్పుడు 26 కల్లా ఈ నిర్మాణం పూర్తవ్వాలని జీఎంఆర్ గారికి చెప్పడం జరిగింది. జగనన్న చెప్పినట్టుగే ఇప్పుడు పూర్తవబోతూ ఉంది. ఎంతగా కృషి చేసిన జగనన్నకి మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎంత చక్కగా జగనన్న చెప్పినట్టుగా నిర్మాణం పూర్తవడానికి కృషి చేసిన జీఎంఆర్ గారికి, ఆ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ జగనన్న కృషి వలనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా అభివృద్ధికి నాంది పలకడం జరిగింది. మూలపేట పోర్ట్ అవ్వచ్చు, రామాయపట్నం పోర్ట్ అవ్వచ్చు, మచిలీపట్నం పోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జగనన్న కృషి వల్లనే ఈరోజు నిర్మాణ పనులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, అలాగే 4 పోర్టులు, ఇలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు జగనన్న. జగనన్న చేసింది చెప్పుకోలేదు, వీళ్ళు చేయింది కూడా చెప్పుకుంటూ వీళ్ళ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.